తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈరోజు నాతో పాటు ఎవరున్నారంటే ప్రముఖ కాలభైరవ ఉపాసకులు శ్రీ నాగభైరవ స్వామి గారు ఉన్నారు. నమస్కారం స్వామి. ఓం కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. గురువు గారు, కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందంటారు? అమ్మ, ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. ఈ రాశి స్త్రీ పురుషులకి ఏలినాటి శని ప్రభావం బాగా ఉండడం వల్ల అధిక శ్రమకి గురవుతారు, నిరాశగా జీవనం సాగిస్తారు. అందువల్ల మీరు కుంభరాశి వారు ఎట్టి పరిస్థితుల్లో అధైర్యపడకుండా ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలీసా అని చెప్పి ఉంటుంది, రోజు కూడా మీరు ఒక్క మారు పారాయణ చేయడానికి దయచేసి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం మీకు ఎక్కువగా ఉంది కాబట్టి మీరు భయపడవలసిన పని లేదు. తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ సంవత్సరం మీకు ఆనందదాయకంగానే ఉంటుంది. కుంభరాశి వారికి మరింతగా బాగుండాలి అంటే ఎలాంటి పరిహారం మీరు చెప్తారు? కుంభరాశి వారికి ఇది ఒక విచిత్రమైనటువంటి పరిహారం. ఎందుకంటే మీరు ఏలినాటి శనిలో ఉన్నారు కాబట్టి మీరు ఏం చేయాలంటే ఈ సంవత్సరంలో ఒక్క మారు ఒక్క శనివారం రోజున, అంటే సంవత్సరంలో ఎప్పుడైనా పర్వాలేదు, ఒకే శనివారం రోజున మీరు ఎంత బరువు ఉన్నారో చూసుకోండి. ఆ బరువును బట్టి మనకి రాళ్ల ఉప్పు ఉంటుంది, అంటే మనం దాన్ని పత్తరకా నమక్ అంటాం. అది ఎంత బరువు ఉన్నారో అంత బరువు ఉప్పు తీసుకుని నవగ్రహాల దేవాలయానికి వెళ్ళి అక్కడ పూజారుల్ని అయ్యగారిని సంప్రదించి మన ఉప్పు దానం అంటే లవణ దానం తీసుకునేటువంటి బ్రాహ్మణోత్తములు వేరే ఉంటారు, వారిని మీరు పిలిపించుకుని ఆ ఉప్పుని ఏం చేయాలంటే స్వయంగా వారికి దానం ఇచ్చేయాలి. అలాగే ఉప్పు ఒకటే దానం ఇస్తే అది దోషం అవుతుంది కాబట్టి దాని వెంబడి మీ శక్తి కొలది 5 కిలోలు కానీ 10 కిలోలు కానీ 15 కిలోలు కానీ చక్కగా మంచి బియ్యం, ఆ మంచి బియ్యాన్ని వారికి స్వయం పాకంలో పెట్టి 5 తీర్లు కూరలు పెట్టి వారికి స్వయం పాక దానం ఇచ్చేస్తే మీకున్నటువంటి ఏలినాటి శని అంటే 7.5 సంవత్సరాలు మీకు కుంభరాశి వారికి శని ఉంటుంది. కానీ ఈ ప్రభావం, ఈ పరిహారం మీరు ఎప్పుడైతే చేశారో 7.5 సంవత్సరాల శని ప్రభావం ఏమిటంటే తగ్గిపోతుందమ్మా. సో కుంభరాశి వారికి మీరు చెప్పే మంత్రం ఏంటి గురుగారు? కుంభరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఆనందదాయకంగా ఉండాలంటే, ఎందుకంటే మీరు ఏలినాటి శనిలో ఉన్నారు కాబట్టి పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క మంత్రాన్ని మీకు ఉపదేశం చేస్తున్నా. ఆ మంత్రాన్ని మీరు విడువకుండా చక్కగా రోజు కూడా 108 సార్లు జపం చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు వస్తాయి. నేను మంత్రం చెప్తున్నాను. ఓం పంచముఖ అభయాంజనేయాయ నమః. ఓం పంచముఖ అభయాంజనేయాయ నమః అనే మంత్రాన్ని జపం చేయొచ్చు. ఈ మంత్రం అంటే మీకు పెద్దగా అనిపిస్తే కనుక ఓం హరిమర్కటమర్కటాయ నమః ఈ మంత్రాన్ని చేయొచ్చు. మానకుండా మీరు 108 సార్లు ఈ మంత్ర జపం చేసుకుంటే మీకు ఏలినాటి శని ప్రభావం క్రమేణా తగ్గి ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలన్నీ కూడా కలుగుతాయి. అలాగే ఈ సంవత్సరంలో మీకు కుదిరినప్పుడల్లా, అంటే మీకు ఆర్థిక స్తోమత ఉన్నవారు చేయొచ్చు. ప్రత్యేకంగా నల్ల గొడుగులు ఉంటాయమ్మా. నల్ల గొడుగులు అంటే ఇది కూడా విచిత్రంగానే ఉంటుంది పరిహారం. కాకపోతే ఆ గొడుగులు ఏం చేయాలంటే అనాథలు ఎండకి ఎండిపోతూ ఉంటారు, వాళ్ళు అంటే కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నవారికి ఈ గొడుగులు ఇవ్వడం. అలాగే సాయం సమయంలో మనకి నల్ల బట్టలు, అవి ప్రత్యేకంగా నలుపే ఉండాలమ్మా. ఆ బట్టలన్నీ కూడా వస్త్రదాన రూపంలో అనాథలకి అన్నార్థులకి పనిచేస్తే కనుక మీకున్నటువంటి ఏలినాటి శని ప్రభావం దూరం అయిపోతుంది. శుభమస్తు. సో మొత్తానికి కుంభరాశి వారికి ఎలాంటి పరిహారం చేయాలో చెప్పారు చక్కగా. అలాగే వీరికి చెప్పే యంత్రం ఏంటి గురువుగారు? కుంభరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా యోగదాయకంగా ఉండాలంటే మా యొక్క కాలభైరవ ఆశ్రమంలో జ్వాలా నరసింహ శాలిగ్రామం అని ఉంటుంది. అంటే నరసింహస్వామి అవతారంలోనే ఆ శాలిగ్రామం ఉద్భవం అవుతుందన్నమాట. ఆయన ఇలా పళ్ళు బిగించి ఆ ప్రహ్లాదుని కాపాడినటువంటి భాగంలో ఆ అవతారం వచ్చింది. అటువంటి శాలిగ్రామం మా యొక్క కాలభైరవ పీఠంలో ఉంది. దాన్ని మీరు వరప్రసాదం కింద పొంది రోజు కూడా నిరాశపడకుండా చక్కగా శాలిగ్రామానికి పూజ చేయండి. అలాగే ప్రత్యేకంగా వెన్న నివేదన చేయాలమ్మా.
వెన్న నివేదన చేస్తే ఈ జ్వాలా నారసింహ శాలిగ్రామాన్ని కుంభరాశి వారి కనుక వరప్రసాదం కింద మా ఆశ్రమం నుంచి స్వీకరించి రోజు కూడా పూజా పురస్కారం చేసుకుంటే మీకున్నటువంటి దోషాలన్నీ కూడా నివారణ అవుతాయి. శుభమస్తు. మీ జాతక పరంగా ఇంకేమైనా ముఖ్యమైన విషయాలు తెలియచేసుకోవాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు, గురువుగారితో మాట్లాడొచ్చు, ఇంకా మరిన్ని సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు.